హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1లోని టైం స్కిప్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. దాదాపుగా ఈ టైం స్కిప్స్లోనే 30 ఇయర్స్ లేచిపోతాయి. ఇందులోని మెయిన్ అండ్ చాలా పెద్దది ఫస్ట్ ఎపిసోడ్లోని 9 ఇయర్స్ టైం గ్యాప్ అండ్ ఎపిసోడ్ 5 and 6 మధ్యలోని 10 ఇయర్స్ టైం గ్యాప్ ఉంటుంది. విసేరిస్ కింగ్ అయిన తర్వాత ఆ 9 ఇయర్స్ ఏం చేశాడు, 7 కింగ్డమ్స్ ని ఎలా రూల్ చేశాడు, రెనెరా హార్విన్ స్ట్రాంగ్ ని ఎలా ఇష్టపడింది అండ్ డేమన్ లేనాని ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ ఈ వీడియోలోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 19 ఇయర్స్ లోని ఏం జరిగిందో కూడా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ నెలలో రిలీజ్ కాబోతుంది అండ్ దానికి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ బ్రేక్ డౌన్ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. జెహెరిస్ 7 కింగ్డమ్స్ లో ఉన్న అన్ని నోబుల్ హౌసెస్ ని హాల్ కి రప్పించి ఇక్కడ ఒక గ్రేట్ కౌన్సిల్ నిర్వహిస్తాడు. తన తర్వాత ఎవరు కింగ్ అవ్వాలనే విషయం మీద ఇక్కడ ఒక ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది. అందులోని పాల్గొనడానికి మొత్తం 14 మంది పేర్లు ఇస్తారు, కానీ అందులోని కేవలం విసేరిస్ అండ్ రైనిస్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. యాక్చువల్ గా బుక్స్ లోని గ్రేట్ కౌన్సిల్ కి జెహెరిస్ రాడు. ఒక ఉమెన్ కి ఐరన్ థ్రోన్ వెళ్ళడం అక్కడ ఉన్న ప్రజలకి ఇష్టం లేదు కాబట్టి విసేరిస్ ఈజీగా కింగ్ అవుతాడు. జెహెరిస్ కింగ్ గా ఉన్నప్పుడు విసేరిస్ యొక్క ఫాదర్ అయిన బేలోర్ జెహెరిస్ కి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత జెహెరిస్ ఓల్డ్ ఏజ్ లోకి వచ్చిన తర్వాత ఓటో హైటవర్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా నియమిస్తారు. ఓటో హైటవర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన తర్వాత కింగ్స్ ల్యాండింగ్ కి తన కూతురుతో పాటు ఓటోకున్న సన్స్ ను కూడా చాలా మందిని కింగ్స్ ల్యాండింగ్ తీసుకొస్తారు. అలానే ఓటో వైఫ్ కూడా వీళ్ళతో పాటు వస్తుంది. ఓటోకి చాలా మంది సన్స్ ఉన్నప్పటికీ అందులోని ఎవరు ఇంపార్టెంట్ కాదు. కొన్ని రోజులకి జెహెరిస్ ఇంకా బెడ్ కే పరిమితం అయిపోతాడు. అప్పుడు సరిగ్గా అలిసెంట్ కి 15 ఇయర్స్ మాత్రమే ఉంటాయి. జెహెరిస్ కి ఫుడ్ తీసుకురావడం, తన బట్టల్ని సర్దడం, ఇలాంటి చిన్న చిన్న పనులు అలిసెంట్ జెహెరిస్ కి చేసేది. అండ్ జెహెరిస్ ఎప్పుడు అలిసెంట్ ని షేరా అని పిలిచేవాడు, ఎందుకంటే జెహెరిస్ యొక్క కూతురు నేమ్. అలిసెంట్ చూసి తన కూతురు అనుకునేవాడు. ఇద్దరు సేమ్ ఏజ్ లో ఉంటారు కాబట్టి జెహెరిస్ కన్ఫ్యూజ్ అయ్యేవాడు. ఇంకా జెహెరిస్ పడుకునే ముందు అలిసెంట్ స్టోరీస్ చదువుతుంది. ఇలా చదువుతున్నప్పుడే జెహెరిస్ కన్ను మూస్తాడు. గ్రేట్ కౌన్సిల్లో వచ్చిన డెసిషన్ కి 10 ఏళ్ల తర్వాత విసేరిస్ ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటాడు. అప్పటికి విసేరిస్ కి కేవలం 26 ఇయర్స్ మాత్రమే ఉంటాయి అండ్ రెనెరాకి 4 ఇయర్స్ ఉంటాయి. తర్వాత ఎమారెన్ చాలా సార్లు ప్రెగ్నెంట్ అవుతుంది, చాలా బేబీస్ కూడా జన్మనిస్తుంది, కానీ వాళ్ళు ఎవరు బతకరు. డెలివరీ టైంలోనూ లేదా పుట్టిన కొంతకాలానికి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇలా విసేరిస్ కి చాలా మంది కొడుకులు పుట్టి చనిపోతారు. ఇన్ని చైల్డ్ బర్త్ తర్వాత ఇంకా ఎమారెన్ కి పిల్లలు పుట్టరు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ పుట్టినా సరే వాళ్ళు హెల్దీగా ఉండరు అని అనుకుంటారు. కానీ ఎమారెన్ కు పుట్టిన ఫస్ట్ చైల్డ్ అయిన రెనెరా చాలా హెల్దీగా ఉంటుంది. సో విసేరిస్ ఇంకా నమ్మకంగానే ఉంటాడు. విసేరిస్ రీజియన్లోని చాలా మంది టార్గేరియన్స్ ఉండేవాళ్ళు. టార్గేరియన్స్ ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మధ్యలోని వాళ్ళ బ్లడ్ లైన్ ప్యూరిటీ కోసం మ్యారేజ్ జరుగుతూ ఉండేవి. ఇలానే వేరే హౌసెస్ యొక్క అలీజియన్స్ కోసం కూడా బయట హౌసెస్ నుంచి మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు. అండ్ వీళ్ళ దగ్గర అప్పట్లోని డ్రాగన్స్ ఎక్కువ ఉండేవి. అందులోని షీ డ్రాగన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎక్కువ గుడ్లను పెట్టేవి. సో వాళ్ళ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉంటాయి కాబట్టి కొత్తగా పుట్టిన టార్గేరియన్ బేబీ పక్కన ఒక డ్రాగన్ ఎగ్ ని ఉంచాలని ఒక ట్రెడిషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా పెట్టడం వల్ల ఆ డ్రాగన్ ఎగ్ హెచ్ అయితే వాళ్ళు ట్రూ టార్గేరియన్ అని అందరూ నమ్మేవాళ్ళు. అలానే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక డ్రాగన్ తోని బాండ్ ఏర్పడుతుంది. రాను రాను విసేరిస్ రీజియన్ లోని ఇది ఒక ట్రెడిషన్ లాగా మారుతుంది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఈ ట్రెడిషన్ ని స్టార్ట్ చేసిందే విసేరిస్ టార్గేరియన్. విసేరిస్ చాలా పీస్ఫుల్ గా రూల్ చేసేవాడు. విసేరిస్ అండ్ ఎమా కింగ్స్ ల్యాండింగ్ లోని చాలా టోర్నీస్ ని నిర్వహిస్తారు. రెనెరాకి అప్పటికి 7 ఇయర్స్ ఉంటాయి. 7 ఇయర్స్ కే తను ఒక డ్రాగన్ రైడర్ అవుతుంది. తన డ్రాగన్ కి స్వయంగా రెనెర్ అనే నేమ్ పెడుతుంది, సైరెక్స్. ఇది ఓల్డ్ వెలీరాకి చెందిన ఒక గాడెస్ నేమ్ అన్నమాట. 8 ఇయర్స్ వచ్చేసరికి రెనెరా స్మాల్ కౌన్సిల్ లోని కింగ్ యొక్క కప్ బేరర్ అవుతుంది. విసేరిస్ ఎక్కడికి వెళ్ళినా సరే రెనెరాని తీసుకెళ్లేవాడు. విసేరిస్ ఎక్కడ కనిపించినా సరే తన పక్కన రెనెరా ఉండేది. ఇక్కడే కింగ్ యొక్క హ్యాండ్ అయిన ఓటో నేమ్ అందరికి వినిపిస్తుంది. హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఓటో కింగ్స్ ల్యాండింగ్ లోని పాతుకుపోతాడు. అందరూ ఓటోని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, కానీ డేమన్ కి మాత్రం ఓటో నచ్చడు. డేమన్ 16 ఏళ్ళకే నైట్ అయిపోతాడు అండ్ తన ఒక వారియర్ అని ప్రూవ్ చేసుకుంటారు. అందుకే అతనికి డార్క్ సిస్టర్ సోడ్ ని ఇస్తారు. టార్గెరియన్ హౌస్ లోని ఒక వారియర్ కి మాత్రమే ఈ సోడ్ వెళ్తుంది. డేమన్ కి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది, మూడీగా ఉంటాడు. సో డేమన్ కి అప్పుడే హౌస్ రాయ్స్ కి చెందిన రియా రాయ్స్ తోని పెళ్లి చేస్తారు. కానీ డేమన్ కి వేల్ గానీ తన వైఫ్ రేనా గానీ ఇద్దరు నచ్చరు. సో కింగ్స్ ల్యాండింగ్ వచ్చేసి స్మాల్ కౌన్సిల్ లోని మాస్టర్ ఆఫ్ కాయిన్ గా ఉంటాడు. స్మాల్ కౌన్సిల్ లోని కన్నా సిటీ వాచ్ మీదే డేమన్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. తనే సృష్టించాడు కాబట్టి సిటీ వాచ్ లోని డేమన్ కింద నమ్మకంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ తప్పు చేసిన వాళ్ళని చాలా బ్రూటల్ గా శిక్షిస్తాడు. దీనివల్ల కింగ్స్ ల్యాండింగ్ మీద గానీ కింగ్ మీద గానీ ఎవరన్నా అటాక్ చేయడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. సిటీ వాచ్ ఉన్నంత వరకు కింగ్ అండ్ కింగ్స్ ల్యాండింగ్ రెండు సేఫ్ గా ఉంటాయి. ఇదంతా డేమన్ వల్లే. డేమన్ ఇక్కడే ఒక డాన్సింగ్ గర్ల్ ని చూస్తాడు. తన పేరు మిసారియా. అందరూ తనే వైట్ వామన్ పిలుస్తారు. డేమన్ ఒక వారియర్. సిటీ వాచ్ లోని మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వైఫ్ లేకపోయినా సరే మిసారియా ఉంటుంది. అండ్ కింగ్ విసేరిస్ కి ఇంకా ఎవరు లేరు కాబట్టి విసేరిస్ తర్వాత సింహాసనం డేమన్ కే వస్తుందని చెప్పి డేమన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అండ్ రెనెరాకి డేమన్ కి మంచి రిలేషన్ ఉంటుంది. డేమన్ ఎప్పుడు నారోసి అవతలకి వెళ్ళినా సరే రెనెరా కోసం ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది.
సో విసేరిస్ కింగ్ అయిన తర్వాత తను రూల్ చేసిన 9 ఇయర్స్ ఇలా గడుస్తాయి అనమాట. తర్వాత ఈ సిరీస్ లోని బిగ్గెస్ట్ టైం స్కిప్ 5 and 6 మధ్యలోని 10 ఇయర్స్. ఇక్కడ రెనరా లేనోని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరి వెడ్డింగ్ 7 days జరుగుతుంది. ఈ 7 days లోని కింగ్స్ ల్యాండింగ్ లోని చాలా టోర్నీస్ జరుగుతాయి. అందులోని క్రిస్టియన్ కోల్ అలిసెంట్ వైపు ఉంటాడు. ఇంకా రెనరా హార్విన్ స్ట్రాంగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులోని జాఫ్రీ కూడా పాల్గొంటాడు. క్రిస్టియన్ కోల్ కి రెనరా రిజెక్ట్ చేసిందన్న కోపం ఉంటుంది. తన కోపం అంతా ఈ టోర్నీలోని తన ఆపోనెంట్స్ మీద చూపిస్తాడు. ఎవరిని క్రిస్టియన్ కోల్ వదిలిపెట్టాడు. హార్విన్ స్ట్రాంగ్ ని కూడా ఓడిస్తాడు. అప్పటి నుంచి హార్విన్ స్ట్రాంగ్ ని అందరూ బ్రోకెన్ బోన్స్ అని అంటారు. ఇంకా మెయిన్ గా క్రిస్టియన్ కోల్ చేతిలో బలైంది జాఫ్రీ. క్రిస్టియన్ కోల్ వాడే మార్నింగ్ స్టార్ వల్ల జాఫ్రీకి చాలా గాయాలవుతాయి. కొన్ని రోజుల పాటు జాఫ్రీ బెడ్ మీదే ఉంటాడు. ప్రతిరోజు లేనోర్ వెళ్ళి జాఫ్రీ దగ్గరే ఉండేవాడు. కానీ జాఫ్రీ మాత్రం రికవర్ కాలేకపోతాడు. 6 days తర్వాత జాఫ్రీ చనిపోతాడు. విసేరిస్ కి రెనేరా మ్యారేజ్ ఇలా జరగడం నచ్చదు. కానీ అలిసెంట్ కి మాత్రం ఎలాంటి బాధ ఉండదు. కొన్ని రోజుల తర్వాత క్రిస్టియన్ కోల్ ని తన పర్సనల్ ప్రొటెక్టర్ గా నియమించమని విసేరిస్ ని అడుగుతుంది. ఇంకా లేనోర్ లవర్ చనిపోయాడన్న బాధలోనే చాలా కాలం డ్రిఫ్ట్ మార్క్ లోనే ఉండిపోతాడు. ఇక్కడే తనకి ఇంకొక అతను పరిచయం అవుతాడు. అతని పేరు కారెల్ కోర్రీ. కింగ్స్ ల్యాండింగ్ కి అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాడు. క్రిస్టియన్ కోల్ ఇంకా కంప్లీట్ గా అలిసెంట్ సైడే వెళ్ళిపోతాడు. రెనేరా కింగ్స్ ల్యాండింగ్ లోని తన సైడ్ ఉండేది కేవలం హార్విన్ స్ట్రాంగ్ ఒక్కడే. అప్పటి నుంచే రెనేరా అండ్ హార్విన్ స్ట్రాంగ్ చాలా క్లోజ్ అవుతారు. ఇంకా రెనేరా హార్విన్ స్ట్రాంగ్ తోని కింగ్స్ ల్యాండింగ్ లో ఉంటే లేనోర్ తన లవర్ అయిన కారెల్ తోని డ్రిఫ్ట్ మార్క్ లో ఉండేవాడు. ఇక్కడే రెనేరాకి తన ఫస్ట్ సన్ పుడతాడు. అతనికి బ్లాక్ హెయిర్ అండ్ బ్లాక్ ఐస్ ఉంటాయి. లేనోర్ తనకి జాఫ్రీ అని నేమ్ పెడదాం అనుకుంటాడు. కానీ కార్లిస్ దానికి ఒప్పుకోడు. వెలారియన్ ట్రెడిషన్ ప్రకారం తనకి ఒక వెలారియన్ నేమ్ ని పెడతారు. అదే జెసేరిస్ వెలారియన్. ఇదే టైంలోనే అలిసెంట్ కూడా ఒక సన్ పుడతాడు. అతని పేరు డేరోన్. జేస్ లా కాకుండా డేరోన్ కి టార్గెరియన్ లాగా వైట్ హెయిర్ అండ్ పర్పుల్ ఐస్ ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసే పెరుగుతారు. వీళ్ళిద్దరిని చూసుకునేది కూడా ఒక్క నర్సే. ఈ డేరోన్ క్యారెక్టర్ ని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 1 and 2 లో చూపించలేదు, కానీ ఫ్యూచర్ లో మనకు కనిపిస్తాడు. ఇంకా సరిగ్గా ఇదే టైంలోని వేల్లో ఉన్న లేడీ రేనా హార్స్ మీద నుంచి కింద పడడం వల్ల చనిపోతుంది. డేమన్ అప్పుడు నారో సీలోని బ్లడ్ స్టోన్ అనే కేవ్ లో ఉంటాడు. సరిగ్గా ఈ కేవ్ లోనే డేమన్ క్రాఫ్ట్ ఫీడర్ ని చంపుతాడు. సో తన వైఫ్ చనిపోయిందన్న విషయం తెలుసుకునే డేమన్ వేల్ కి వెళ్లి రూన్ స్టోన్ కాసిల్ అలానే తన వైఫ్ కి చెందాల్సిన ఆస్తులని తనకే ఇవ్వాలని అప్పట్లోనే వేల్ ని రూల్ చేసి జైన్ ఆరెన్ తో మాట్లాడతాడు. కానీ జైన్ ఆరెన్ డేమన్ ని వేల్ నుంచి ఖాళీ చేతులతోనే పంపిస్తుంది. డేమన్ వేల్ నుంచి స్టెప్ స్టోన్ కి వచ్చే దారిలోని మధ్యలోని డ్రిఫ్ట్ మార్క్ లోనే ఆగుతాడు. డ్రిఫ్ట్ మార్క్ ఎప్పుడు డేమన్ కి వెల్కమ్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడే తన ఓల్డ్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ అయిన కార్లిస్ వెలోరియన్ ఉంటాడు. ఇక్కడ డేమన్ లేనా వెలోరియన్ చూస్తాడు. అప్పట్లోని లేనా చాలా అందంగా ఉండేది. సో డేమన్ కార్లిస్ తోనే మాట్లాడతాడు తన కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని. కానీ లేనాకి అప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. డేమన్ అతన్ని చూసి అవమానిస్తాడు. ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినా సరే డేమన్ ధైర్యంగా లేనాని పెళ్లి చేసుకుంటాడు. నారోసీని వెస్ట్రోస్ ని వదిలేసి లేనాతోని వాళ్ళిద్దరు డ్రాగన్స్ వేసుకొని ఎసోస్కి వెళ్ళిపోతారు. అందరూ అనేది ఏంటంటే వీళ్ళిద్దరూ డ్రాగన్స్ వేసుకొని వాళ్ళ ఓల్డ్ వెలీరియన్ సిటీకి వెళ్ళారు అని. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని. కానీ వీళ్ళు ఫస్ట్ వెళ్ళింది పెంటోస్ కి, తర్వాత వెలంటోస్ కి వెళ్తారు. రాయినర్ రివర్ గుండా కొహార్ అండ్ నార్వోస్ కూడా వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేవాళ్ళు. ఎసోస్ లో ఉన్న ప్రజలందరూ డ్రాగన్స్ ని చూసి చాలా కాలం అయిపోతుంది. వేగోర్ అండ్ కెరాక్సెస్ ని చూడడానికి చాలా ఎక్కువ మొత్తంలోనే అక్కడికి వచ్చేవాళ్ళు. వీళ్ళు కొంతకాలం పెంటోస్ లోనే ఉంటారు. ఇక్కడే లేనా ట్విన్ బేబీస్ కి జన్మనిస్తుంది. ఇంకా కింగ్స్ ల్యాండింగ్ లోని రెనెరా ఇంకొక బేబీకి జన్మనిస్తుంది. సేమ్ ఇతను కూడా తన బ్రదర్ లాగానే బ్రౌన్ హెయిర్ అండ్ బ్లాక్ ఐస్ ఉండేవి. కానీ లూక్ చాలా అందంగా ఉండేవాడు. విసేరిస్ కి లూక్ ని చూసినప్పుడల్లా చాలా ముచ్చటేసేది. తను చూసినప్పుడల్లా విసేరిస్ చాలా ఆనందించేవాడు. ఇద్దరు పిల్లలకి బ్లాక్ హెయిర్ ఉండడం వల్ల అలిసెంట్ కి రెనెరా మీద ఉన్న కోపం ఇంకా ఎక్కువయ్యేది. అండ్ కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న అందరూ కూడా ఈ పిల్లలు రెనెరాకి అండ్ లేనోర్ కి పుట్టిన వాళ్ళు కాదని, వాళ్ళు అసలు టార్గెరియన్సే కాదని, బాస్టర్డ్ సన్స్ అని రూమర్స్ ఎక్కువైపోతూ ఉండేవి. రెనెరా కింగ్స్ ల్యాండింగ్ ను వదిలేసి డ్రాగన్ స్టోన్ కి పిల్లలను తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడికి అప్పుడప్పుడు రెనెరాని చూడడానికి లేనోర్ అలానే హార్విన్ స్ట్రాంగ్ కూడా వచ్చేవాళ్ళు. ఇంకా లేనాకు పుట్టిన ఇద్దరు ట్విన్స్ యొక్క నేమ్స్ బేలా అండ్ రేనా. ఇందులోని డేమన్ తన ఫాదర్ అయిన బేలోన్ నేమ్ బేలాకి పెడతాడు. వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత డేమన్ వీళ్ళని తీసుకుని డ్రిఫ్ట్ మార్క్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కింగ్ విసేరిస్ కి వాళ్ళ కూతుర్ని ఇద్దరిని రెడ్ కీప్ లోకి రానివ్వడానికి ఒక ఆహ్వానం కావాలని డేమన్ తన బ్రదర్ కి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ చదివిన తర్వాత స్మాల్ కౌన్సిల్ లోని చాలా హీట్ డిస్కషన్ నడుస్తుంది. కానీ కింగ్ విసేరిస్ కి మాత్రం ఇంకా తన బ్రదర్ అంటే ప్రేమ ఉంటుంది. తర్వాత రెనెరా అండ్ లేనా డేమన్ ఈ రెండు ఫ్యామిలీలు కలిసి డ్రిఫ్ట్ మార్క్ కి, డ్రాగన్ స్టోన్ కి, కింగ్స్ ల్యాండింగ్ కి ఇలా వాళ్ళ డ్రాగన్స్ మీద తిరిగే వాళ్ళు. ఇక్కడే రెనెరాకి ఇంకొక పిల్లోడు కూడా పుడతాడు. అతని పేరు జాఫ్రీ. లేనోర్ ఈసారి తన లవర్ నేమ్ తన సన్ కి పెడతాడు అనమాట. తర్వాత రెనెరా డేమన్ పిల్లలైన బేలా రేనాకి జెసిరిస్ అండ్ లూక్ తోని పెళ్లి చేద్దాం అనుకుంటుంది.
ఇంకా రెనేరాకి అలానే అలిసెంట్కి ఉన్న కోపం వాళ్ళ పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. రెనేరాకి 3 సన్స్ ఉంటారు. అలానే అలిసెంట్కి కూడా 3 సన్స్ ఉంటారు. వీళ్ళ 6 కలిసి కింగ్స్ ల్యాండింగ్ లోని ఒకళ్ళ దగ్గరే ట్రైన్ అవుతారు. కానీ ఒకళ్ళంటే ఒకరికి పడేది కాదు. తర్వాత డ్రిప్మార్క్ లోని లేనా వెలోరియన్ ఒక బేబీకి జన్మనిస్తూ చనిపోతుంది. టీవీ షోలో చూపించినట్టు తన పెంటోస్ లో చావదు, డ్రిప్మార్క్ లోనే చనిపోతుంది. అలానే లేనా చనిపోయినప్పుడు అన్ని ఫ్యామిలీస్ డ్రిప్మార్క్ కి రావు. యాక్చువల్గా తన తర్వాత లేనోర్ చనిపోయిన తర్వాత తన ఫునరల్ చేయడానికి కింగ్ విసేరిస్ అలిసెంట్ తన ఫ్యామిలీస్ తీసుకుని డ్రిప్మార్క్ వస్తారు. ఇక్కడే డ్రిప్మార్క్ మీద చాలా డ్రాగన్స్ కనిపిస్తాయి. లేనోర్ డెత్ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఏమని లేనోర్ లవర్ కి డబ్బులు ఇచ్చి అతను చంపేయమంటాడు. కానీ లేనోర్ ని ఎవరు చంపారనే విషయం ఎవరికి తెలియదు. సో ఈ మిస్టరీకి టీవీ షోలోని చాలా మంచి పే ఆఫ్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం ఏం జరిగిందో ఆల్రెడీ టీవీ షోలో చూసాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.